ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు చేసిన 5 సంతకాల ఫైల్స్ కు కేబినెట్ ఆమోదం లభించింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్ మెగా డిఎస్సి నిర్వహణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, సామాజిక పెన్షన్ల పెంపు, స్కిల్ సైన్సెస్ కార్యక్రమాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైటిక ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు చంద్రబాబు చేసిన 5 సంతకాల ఫైల్స్ కు కేబినెట్ ఆమోదం లభించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, శ్వేత, ఏదైతే ఆంధ్రప్రదేశ్ మొదటి కేబినెట్ సమావేశం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు 2.5 గంటల నుంచి కొనసాగుతా ఉంది. మొదటి రోజు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసినటువంటి 5 ఫైల్స్ కి సంబంధించినటువంటి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ లభించిందని చెప్పుకోవాలి. మొదటి 5 సంతకాలు చేసినటువంటి ఫైల్స్ పైన కూడా పూర్తిగా విడివిడిగా ఒక్కొక్క ఫైల్ సంబంధించినటువంటి డిస్కషన్ కేబినెట్ లో జరిగినట్లుగా తెలుస్తా ఉంది. డిఎస్సి ఏదైతే నిరుద్యోగుల కోసం మొదటి సంతకం పెట్టినటువంటి డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులకు ప్రభుత్వం కేబినెట్ ఆమోదం లభించడంతో పాటుగా జూలై 1 నుంచి దీనికి కావాల్సినటువంటి పనుల ప్రారంభాన్ని తయారు చేయడంతో పాటుగా డిసెంబర్ 10లోగా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి భర్తీ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టెట్ నిర్వహించాలా, టెట్ తో పాటు టెట్ లేకుండా నిర్వహించాలా, అసలు టెట్ అనే దానికి కొత్త విధానాలు తీసుకురావాలి అనే అంశం పైన సుదీర్ఘంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎంత ఖర్చు అవుతోంది, ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో కూడా అన్న క్యాంటీన్స్ ఎక్కడైతే నిర్వహించారో ఆ ప్లేసెస్ అంతా కూడా నిర్వీర్యమైన పరిస్థితి. అక్కడ పూర్తిగా ఈ కొత్తగా మళ్ళీ కూడా కావాల్సిన సామాగ్రిని అంతా కూడా టెండర్స్ ద్వారా పిలవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో టెండర్స్ ని పిలవడానికి కావాల్సిన అవసరాలు ఏంటి, దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో సుదీర్ఘమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. ఇక సామాజిక పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ కి సంబంధించినటువంటి విషయంలో 3,000 నుంచి 4,000కు ఈ పెన్షన్ పెంపు, అలాగే వృద్ధులకు వికలాంగులకు ముఖ్యంగా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తూ పెంపు ఇస్తూ ఏదైతే ఫైల్ సంతకం చేశారో దానికి సంబంధించినటువంటి చర్చను కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. ఈ నేపథ్యంలో 7,000 రూపాయల పెన్షన్ జూలై 1వ తేదీన అందరికీ కూడా అందేలాగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక స్కిల్ సెన్సెస్ కి సంబంధించి నిరుద్యోగులకు అలాగే ప్రస్తుతం విద్యార్థులలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ స్కిల్ సెన్సెస్ కి సంబంధించినటువంటి ఫైల్ పైన చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో సుదీర్ఘమైన చర్చ జరగడంతో పాటుగా దానికి ఆమోదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 5 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన మొదటి నుంచి ఏదైతే ఎలక్షన్స్ లో బాగా ఎన్డీఏకి కూటమి అభ్యర్థుల క్యాంపెయినింగ్ లో కావచ్చు, అలాగే అమలు కావచ్చు, వీటి విషయంలో చాలా వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చిన నేపథ్యంలో అది ఎన్డీఏకు బాగా సహకరించినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకి సంబంధించినటువంటి ఫైల్ పైన కూడా ఆయన సంతకం చేశారు. దానికి సంబంధించినటువంటి అలాగే నెక్స్ట్ ఏదైతే జూలై ఎండింగ్ లో బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకి సంబంధించి ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్నటువంటి విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. దాని పేరు మార్పుకి సంబంధించినటువంటి ఆమోదాన్ని కూడా కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆమోదం తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 2.5 గంటల పాటుగా ఈ కేబినెట్ భేటీ అనేది కొనసాగుతుంది. ఇక మరొక అరగంట పాటు కేబినెట్ భేటీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.